ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. ముఖ్యంగా డిచ్చిపల్లి, అదేవిధంగా దర్పల్లి, ఇందలవాయి మండలాల్లో వర్షం భారీగా కురిసింది. అయితే ఇదే నియోజకవర్గంలో, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గత 11 రోజుల క్రితం కూడా వర్షం కురిసింది. అయితే గతంలో కురిసినటువంటి వర్షానికి మొత్తంగా 50% పంట అయితే నేలరారింది. ఇప్పుడు మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం కురిసినటువంటి ఏదైతే వడగళ్ల వాన ఉందో వానకు పూర్తిగా పంట అంతా కూడా వరి ధాన్యం కూడా నేల కొరిగిన పరిస్థితి అయితే ఉంది. అటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం ఇవాళ కురిసింది. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలోని పిట్లం, అదేవిధంగా బిచ్కుంద మండలం, అదేవిధంగా పెద్ద కొడపగల్ మండలాల్లో కూడా వర్షం పడింది. అయితే ఈ వర్షాంతాటికి రహదారుల పక్కన ఏదైతే ఆరబోసినటువంటి మొక్కజొన్న ధాన్యం ఏదైతే ఉందో అది కూడా తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా 2 రోజులు వర్షం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్, అదేవిధంగా వికారాబాద్ జిల్లాలను ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా అధికారులను అప్రమత్తం చేసింది. అటు అధికారులు కూడా, రైతులు కూడా ఎవరు కూడా ఆ పొలాల వద్దకు వెళ్ళొద్దు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. అలాగే ఇప్పటికే రైతులైతే ఇక్కడ ఏదైతే పంట నష్టపోయిందో పంట నష్టపోయినటువంటి నష్టపరిహారం ప్రకటించాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి 4-5 ఎకరాల్లో మేము పంట వేసుకుంటే ఇప్పటికే 3 ఎకరాల్లో పంట నష్టపోయింది. మళ్ళీ ఇవాళ కురిసినటువంటి ఏదైతే వర్షం ఉందో ఆ వర్షానికి పూర్తిగా ఇవాళ పంట అంతా కూడా నేల నారిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే అధికారులు వచ్చి వెంటనే సర్వే చేసి ఏదైతే పంట నష్టపోయిందో దానికి అంతా కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా ఏదైతే ధాన్యం కోసి ఇప్పటికే కళ్ళలో కొంతమంది ఆరబెట్టిన ధాన్యం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికైతే కొంత వర్షం తగ్గుముఖం పట్టింది. ఇంకా రేపు ఎల్లుండి కూడా కురిసే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షానికి సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.